అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరకు బీఆర్ఎస్తో డి అంటే డి అంటూ కాంగ్రెస్ బలం పెంచుకుంది. కానీ తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందేమోనన్న ఆశతో కాంగ్రెస్ నుండి కొందరు బడా నేతలు కేసీఆర్ చెంతకు చేరారు. కాంగ్రెస్ పై నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల, మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఇలా పలువురి నేతల అసంతృప్తిని బీఆర్ఎస్ హక్కున చేర్చుకుని పార్టీలో చేర్చుకుంది. కానీ కేసీఆర్ పాలనపై విసిగిపోయిన రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారు. దీంతో కాంగ్రెస్ విజయ దొందుమ్మి మోగించడంతో బీఆర్ఎస్, బీజేపీ బొక్కాబోర్లా పడిపోయింది. ఈ గెలుపుతో తెలంగాణలో కాంగ్రెస్ కు ఎనలేని ఉత్సాహం వచ్చింది. రేవంత్ సర్కార్ దూకుడుతో మునుపెన్నడూ లేని విధంగా కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడిన నేతల పరిస్థితి అనుకున్నదొకటి, అయినది ఒకటి అన్న చందంగా ఉంది. ఇప్పుడు వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్న పొన్నాల, నాగం, మానవత్ రాయ్, ఎర్రశేఖర్, నందికంటి శ్రీధర్, గాలి అనిల్ ఇలా ఇంకొందరు అధికార పార్టీలోకి వెళ్లి తాజాగా మళ్లీ ప్రతిపక్షంలో పడిపోయారు. నాడు అధికారంలో ఉన్న జూపల్లి, పొంగులేటి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఇలా ఇంకొందరు ప్రతిపక్షంలోకి వెళ్లి మళ్లీ అధికారంలోకి వచ్చారు. వీరు అధికార పార్టీలో ఉండి సేవ చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన ముఖ్య నేతలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నికల వరకు కాంగ్రెస్ లో పనిచేసి ఎన్నికల ముందు అధికారంలోకి వస్తుందనుకున్న బీఆర్ఎస్ లో చేరితే పరిస్థితి తారుమారవడంతో అయోమయంలో పడ్డారు. నాడు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షానికి పరిమితమై ఇప్పుడు కూడా మళ్లీ ప్రతిపక్షంలో చేరామన్న ఫీలింగ్ లో ఉన్నారట నాగం జనార్దన్ రెడ్డి, పొన్నాల, నందికంటి శ్రీధర్ వంటి వారు. బీఆర్ఎస్ లో చేరిన వారి పరిస్థితి ఇలా ఉంటే కాంగ్రెస్ లో చేరిన వారికి మాత్రం అదృష్టం వరించిందనే చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ గెలుపుతో తెలంగాణ పాలిటిక్స్ లో సీన్ రివర్స్ అయిందనే చెప్పాలి. టికెట్ ఆశించి భంగపడిన మరికొంతమంది నేతలు బుజ్జగింపులకు తలొగ్గి పార్టీ విజయం కోసం పనిచేశారు. అలాంటి వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని పార్టీ అధిష్టానం ప్రకటించడంతో వారు సైతం ఏదో ఒక అవకాశం వస్తుందని ఆనందంలో ఉన్నారు. మరి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య, నాగం జనార్దన్ రెడ్డి, నందికంటి శ్రీధర్ తో పాటు మరికొందరు తిరిగి సొంత గుటికి చేరుకుంటారా, లేదంటే కేసీఆర్ తోనే ప్రయాణం సాగిస్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.